అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. కార్తీక సోమవారం ఇలా పూజ చేయండి, చాలు డబ్బు వరదలా వస్తుంది. శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక సోమవారం చేసే పూజకు అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందుతారని పండితులు చెబుతున్నారు. అయితే కార్తీక మాసంలో సోమవారానికి మరింత విశిష్టత ఉంది. కార్తీక సోమవారం శివుడిని ఆరాధన చేస్తే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుందని, బాధల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. కార్తీక మాసంలో శివ శివ అంటూ నామస్మరణ చేసిన, కార్తీక దామోదర అంటూ జపించిన శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ముఖ్యంగా కార్తీక మాసంలో శివనామస్మరణ పూజ అత్యంత ఫలవంతం. కార్తీక సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేయాలి. తర్వాత మీ పూజ గదిలో కూడా తప్పనిసరిగా ముగ్గు వేసి ముగ్గుపై పసుపు కుంకుమ అలాగే పూలను చల్లండి. అనంతరం శివపార్వతుల చిత్రపటానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే మీకు అందుబాటులో ఉన్న పూలతో శివపార్వతుల చిత్రపటాన్ని అలంకరించండి. తర్వాత పిండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి 5 ఒత్తులతో దీపం వెలిగించండి. అనంతరం అగరవత్తులు వెలిగించి కర్పూర హారతి దేవునికి ఇచ్చి మీ ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఈ హారతిని కళ్ళకు అద్దుకోండి. తర్వాత సాంబ్రాణి ధూపం కానీ ధూప్ స్టిక్స్తో కానీ శివపార్వతుల చిత్రపటానికి ధూపం వేయండి. అలాగే శివ పూజలో దేవునికి మీరు భక్తితో ఏ నైవేద్యం సమర్పించినా ఆ బోలాశంకరుడు స్వీకరిస్తాడు. ఎవరైతే కార్తీక సోమవారం నాడు ఈ విధంగా పూజ చేస్తారో వారికి 1,000,000 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా ఉంటారు. ఈ కార్తీక మాసంలో దీపం చాలా ప్రత్యేకమైనది. పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి ఈ నెలలోని అన్ని రోజులలో మన ఇంటి ముందు సాయంకాలం సమయం దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. శివాలయం ప్రాంగణంలో కూడా దీపాలు వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని పురాణాలలో పేర్కొనబడింది. కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు అత్యంత పవిత్రమైనవి. సోమవారం, కార్తీక మాసం 2 శివునికి ప్రీతికరమైనవే. కాబట్టి కార్తీక సోమవారాలలో సాయంకాలం సమయంలో శివాలయంలో ఉసిరికాయపై ఒత్తులు పెట్టి దీపం వెలిగించడం ఎంతో శ్రేయస్కరం. నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, ఆముదం వంటి వాటితో దీపాలను వెలిగించాలి. మీరు ఏదైనా కోరికను నెరవేరాలని కోరుకుంటే కార్తీక సోమవారం రోజున ఉపవాసం ఉండి శివుడుకు పూజ చేసేటప్పుడు నీరు, బిల్వపత్రాలు, ఉమ్మెత్త పూలు లేదా పాలు వీటిలో కనీసం ఒక్కటైనా శివుడికి సమర్పించండి. అంతేకాదు పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించండి. ఇలా చేస్తే శివుని అనుగ్రహం వల్ల మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. గత కొన్ని రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లయితే కార్తీక సోమవారం రోజున మీరు చందనంతో చేసిన శివలింగాన్ని పూజించాలి. ఇలా చేయడం వల్ల శివయ్యతో పాటు లక్ష్మీదేవి కూడా ప్రసన్నురాలవుతారని, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. శివునికి మాత్రం తులసి ఆకులను అస్సలు సమర్పించకూడదు. అదేవిధంగా కార్తీక సోమవారం రోజున శివుడికి బిల్వపత్రాలను సమర్పించడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. సోమవారం నాడు శివుని పూజించేవారు ధూమపానం, మద్యపానం చేయకూడదు. మాంసాహారాన్ని, ఉల్లిపాయలు తీసుకోకూడదు. అలాగే గ్రహదోషాలతో బాధపడేవారు సోమవారం నిత్యం శివనామస్మరణలోనే ఉండాలి. శివునికి విభూది ఎంతో ఇష్టం. కార్తీక సోమవారం తలస్నానం చేసి నుదుట విభూతి ధరించడం వల్ల శివ కటాక్షం లభిస్తుంది. సోమవారం శివునికి నీటితో అభిషేకం చేయడం ఎంతో మంచిది. కైలాసంలో శివుడికి అభిషేకం చేసిన దానితో సమానం. కార్తీక సోమవారం ఓం నమః శివాయ అని జపించడం వల్ల శివుడి అనుగ్రహం కలుగుతుంది. సోమవారం శివుడితో పాటు అమ్మవారిని కూడా కలిపి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. కార్తీక సోమవారం గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా అందించండి. ఇలా చేయడం వలన ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. దీంతో పాటు డబ్బుకు సంబంధించిన సమస్య కూడా దూరమవుతుంది. కార్తీక సోమవారం మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే శివునికి నీటితో అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. దీనివలన
అకాల మృత్యు ప్రమాదం నుండి బయటపడతారు. కార్తీక సోమవారం నాడు శివుడికి నువ్వులు, ఆవాలు సమర్పించండి. ఇది పాపాల నుండి విముక్తిని పొందుతారు. అలాగే మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు. మీరు తీరని సమస్యలతో బాధపడుతుంటే కార్తీక సోమవారం రోజున 21 బిల్వ పత్రాలను తీసుకొని ఓం నమ శివాయ అని వ్రాయాలి. ఆ తర్వాత దానిని శివలింగానికి సమర్పించండి. ఇలా చేస్తే మీ సమస్య ఏదైనా అతి త్వరలోనే తీరిపోతుంది. సోమవారం పేదలకు ఆహారం దానం చేయండి. ఇలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవి మీ ఇంట్లో నివసిస్తుంది. మీకు ఆహార కొరత ఉండదు. కార్తీక మాసంలోని కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనది. ఎందుకంటే కార్తీక మాసంలోని 30 రోజులలో దీపం పెట్టలేని వారు కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా దీపం పెట్టాలి. అలాగే ఆ రోజు దీపం పెడితే చాలా మంచిది. అంతేకాదు ఈ కార్తీక మాసంలో దీపం దానం చేయడం వల్ల మరింత మంచి జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. కార్తీక సోమవారం నాడు చేసే దానం కూడా చాలా ముఖ్యమైనది. ఈ రోజున బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు, బియ్యం దానం చేయండి. ఇలా చేయడం వల్ల పితృదోషానికి సంబంధించిన సమస్యలు తీరుతాయి. అంతేకాదు ఇంటిలోని పేదరికం తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళాలి. శివుని దర్శనం చేసుకోవాలి. అలాగే విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. ఇంట్లో కూడా ప్రతిరోజు సంధ్యా దీపాన్ని వెలిగించాలి. ఈ మాసమంతా కార్తీక పురాణాన్ని రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభప్రదం. కార్తీక మాసంలో భక్తులు అందరూ మహాశివుడి అనుగ్రహం పొందాలంటే తెల్లవారుజామునే తలస్నానం చేసి శివుని ఆలయానికి వెళ్ళి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలి. అప్పుడే ఆ బోలాశంకరుడిని కరుణా కటాక్షాలు లభిస్తాయి. ఈ కార్తీక మాసంలో దేశవ్యాప్తంగా శివాలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వ దళాలతో పూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు, అభిషేకాలు విశేషంగా నిర్వహిస్తారు. మహాశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో శివారాధన చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుస్తాడు. మారేడు దళాలు శివుడికి అత్యంత ప్రీతికరమైన పూజా పత్రాలు. పవిత్రమైన ఈ పత్రాలతో కార్తీక సోమవారం శివుడిని పూజించడం వల్ల శివానుగ్రహం లభిస్తుంది. అంతేకాదు వీటిని త్రిమూర్తులకు చిహ్నంగా భావిస్తారు. కార్తీక మాసం మహత్యం గురించి మొదటగా వశిష్ఠ మహర్షి జనక మహారాజునకు వివరించగా శౌనకాది మునులకు సూతులు చెప్పాడు. ఈ నెలలో ప్రతిరోజు పుణ్యప్రదమైనదే. రోజు చేసే స్నానం, అర్చనలు, అభిషేకాలు విశిష్టమైనవి. నదీ స్నానం, ఉపవాసం, దీపారాధన, సాలగ్రామ పూజ, వన మహోత్సవ వేడుకలు ఆచరిస్తారు. ఇక ఈ మాసంలో మహావిష్ణువు నదుల్లో మాత్రమే కాదు చెరువుల్లో, దిగుడు బావుల్లో, పిల్ల కాలువల్లో నివసిస్తాడని విశ్వాసం. కనుకనే ఈ నెలలో సూర్యోదయానికి ముందే స్నానం చేసి గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా మొదలైన నదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.